హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అకాడమీ అండి. మనం మ్యాథ్ ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్కి సంబంధించి పీవైక్యూస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇది మ్యాథ్స్కి సంబంధించిన పీవైక్యూ. ఓకేనా, దీంట్లో మనం 75th క్వశ్చన్ చేస్తున్నాం. 75th క్వశ్చన్ చూసుకుంటే, ఏ మ్యాన్ వాక్స్ ఫ్రమ్ హిస్ హౌస్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ 6 km/h అండ్ రీచెస్ హిస్ ఆఫీస్ 5 minutes లేట్. అంటే ఒక మ్యాన్ ఉన్నాడు, 6 km/hతో వెళ్తున్నాడు. ఎక్కడికండి? ఆఫీస్కి వెళ్తున్నాడు, కానీ లేట్ అయ్యాడంట. ఎంత? 5 minutes లేట్. అదే ఇఫ్ హీ వాక్స్ అట్ అన్ యావరేజ్ ఆఫ్ 7 km/h, ఇదే మ్యాన్ వీళ్ళింటి నుంచి 7 km/hతో వెళ్తే ఆఫీస్కి 3 minutes ఎర్లీగా వెళ్తున్నాడు. 3 minutes ఎర్లీ. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆఫీస్ ఫ్రమ్ హిస్ హౌస్? ఈ ఇంటి నుంచి ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్స్లోని సెకండ్ రెండు ఇచ్చాడు. రెండిట్లో కూడా ఏం సేమ్ అవుతుంది? డిస్టెన్స్ సేమే కదా, డిస్టెన్స్ సేమ్. నేను దీన్ని ఇలా రాస్తాను. ఇప్పుడు ఎస్ ఇంటూ స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. అంతేనా? ఇప్పుడు స్పీడ్ ఎంత? 6 km/h. టైం ఎంత? యాక్చువల్ టైం అయితే టీ అండి. యాక్చువల్ టైం నేను టీ అనుకుంటా. వాడు వెళ్ళే టైం యాక్చువల్ టైం, అది మనకు తెలియదు, దాన్ని టీ అనుకుంటా. అయితే ఈ టీకి వెళ్లకుండా 6 km/hతో వెళ్ళాడు అనుకోండి, 5 minutes లేట్గా వెళ్తాడు. అంటే ఈ టీతో పోల్చుకుంటే 5 minutes లేట్. 5 minutes లేట్ అని అంటే 5/60 రాస్తా. ఎందుకు 5/60 రాస్తా? యాక్చువల్ టైం టీ, దీన్ని టీ ప్లస్ 5/60 రాస్తా. దీన్ని టీ మైనస్ 3/60 రాస్తా. ఎందుకు రాస్తున్నానో చూడండి. 1 hour ఎంత? 60 minutes. 5 minutesకి ఎంత? ఎన్ని అవర్స్? 5/60 hours. అంతేనా? అప్పుడు నేను ఈ టైంని అందులో చూస్తున్నాను, హవర్స్లో చూస్తున్నాను కదా. అవర్స్లో, ఎందుకంటే మనం స్పీడ్ కూడా 6 km/h అనుకున్నాం, అవర్స్లో చూస్తున్నాం కాబట్టి టీ ప్లస్ 5/60. టీ మైనస్ ఎందుకు? ఎర్లీగా వెళ్ళాడు. ఈ యాక్చువల్ టైం టీ అనుకుంటే టీ కన్నా ఎర్లీగా వెళ్ళాడు అనమాట. టీ టైం కన్నా ఎర్లీగా వెళ్ళాడు. అంటే ఒక రకంగా 10 నిమిషాల్లోని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడండి, 10 నిమిషాల్లోని యాక్చువల్ టైం. కానీ స్పీడ్ కొంత పెంచాడు. పెంచేసరికి 8 minutesకి వెళ్ళిపోయాడు ఒక ఆయన. అదే ఆయన స్పీడ్ని తగ్గించాడు. యాక్చువల్ స్పీడ్ 10 అనుకోండి, ఇది 9 చేశాడు అనుకోండి, 9 స్పీడ్ అయ్యాడు. ఇది 11కి వెళ్ళాడు, ఇది 9కి వెళ్ళాడు అనుకోండి, 9 స్పీడ్ తగ్గించాడు. 9 స్పీడ్తో వెళ్తున్నాడు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు పెరుగుతుంది అనమాట. ఎంత? 12 minutes లాగా అవుతుంది అనమాట. అంటే ఇదేంటిది? ఈ యాక్చువల్ టైంతో చూసుకుంటే ఇది పెరిగింది, యాక్చువల్ టైం చూస్తే తగ్గింది. దాన్ని బేస్ చేసుకునే నేను రాశాను. ఓకేనా? మీకు అర్థమైంది కదా అది? ఇప్పుడు చూడండి, 6 ఇంటూ టీ ప్లస్ 5/60. దీనంతా 7 ఇంటూ టీ మైనస్ 3/60. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 60 ప్లస్ 6 ఇంటూ 1/12. అంతేనా? 12 ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ 7 ఇంటూ 3/60. అంతే కదా? 3/16 ఎంత? 1/20 కింద రాయొచ్చు. ఓకే కదా? ఇప్పుడు చూడండి, ఈ 16 ఇటు పంపించామనుకోండి, టీ అవుతుంది. టీ ఈక్వల్ టు దీన్ని, ఇది మైనస్ అండి, సారీ ఇది మైనస్. ఇక్కడ నుంచి ఇది పంపించామనుకోండి, 6 1/2 అంటే 1/2 ప్లస్ అవుతుంది కదా, 7/20. 7/20. నేను ఈ టైంని ఎంతలా రాస్తున్నాను? 10 ఇంటూ 20 ప్లస్ 7/20. ఎందుకు రాశాను? ఇక్కడ నాకు 20 ఉంది కదా, ఎల్సిఎం చేయకుండా సింపుల్గా 10/10 రాసేసా. 20 అయింది. ఈజీగా ఉండడన్నప్పుడు చూసుకోవాలండి. 10/20 కదా, 10/20 అని అంటే 17/20. ఇప్పుడు ఏంటండి? 17/20. టైం, యాక్చువల్ టైం ఎంత? 17/20. ఇప్పుడు చూడండి, నేను డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అన్నా. 6 km/hతో వెళ్ళాడు అనుకోండి, స్పీడ్ ఎంత? 6. టైం ఎంత? టీ ప్లస్ 5 అంటే 1/12. అంతే కదా? టీ వాల్యూ ఎంత? 17/20. 6 ఇంటూ 17/20 ప్లస్ 1/12.
అంతే కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 12 20 12 16 12 6 6 into 17 to 1/2 1/2 1/2 12 17 into 12 ప్లస్ ఎల్సిఎం కట్టేకనే కొంచెం ఇలా చేసేద్దామండి. 17 12 12 20 20 2 సార్ 40 23 సార్ 60 80 60 అండి ఎల్సిఎం. 60 అన్నప్పుడు 23 సార్ 17 3 సార్ అంతా 51 51 ప్లస్ 12 12 5 సార్ బై 60. ఓకేనా. ఇది 56 ఇంటూ 6 ఇంటూ 60 1/10 అంటే 5.6 అనేది డిస్టెన్స్. 5.6 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ అనమాట. ఓకేనా. ఇది 6 కిలోమీటర్ పర్ అవర్తో చేస్తాం. అదే మనం 7 కిలోమీటర్ పర్ అవర్తో చేస్తే d ఈజ్ ఈక్వల్ టు 7 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ t మైనస్ 1/20. 7 ఇంటూ 1/20 టీ వాల్యూ ఎంత అండి? 17/20 మైనస్ 1/20. 17/20 అని అంటే 16/20. 4 4s are 4 5s are 28/5. 28/5 లేకపోతే 16 కదా, 2 8s are 7 8s are 56. 56/10 అని రాసుకోవచ్చుగా. ఇంటూ 2 వేసిన 56/10 ఎంత వచ్చింది? 5.6 కిలోమీటర్స్. సేమ్ వచ్చింది కదా రెండిటికి. అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5.6 కిలోమీటర్స్. మీరు ఇదంతా చేయక్కర్లేదు, సింపుల్గా చేయొచ్చు అన్నమాట. సింపుల్గా చేయొచ్చు. అది కూడా ఎలా అనేది ఇదంతా చేయక్కర్లేదండి, సింపుల్గా కూడా చేయొచ్చు. ఎలా అనేది కూడా నేను చెప్తాను చూడండి. ఏదో క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ ఎంత అండి? 5.6. ఇక్కడ ఇచ్చాడు 5.6. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తాను తెలుసా? టైంను బేస్ చేసుకొని రాస్తాను. డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ ఈ డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ టైం ప్లస్ ఎంత అండి అది? సారీ, డిస్టెన్స్ బై స్పీడ్ మైనస్ డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. ఇది 7 కిలోమీటర్స్ పర్ అవర్, 6 కిలోమీటర్స్ పర్ అవర్, లేదంటే ఇది 7 కిలోమీటర్స్ పర్ అవర్. ఆ వాటిని బేస్ చేసుకొని మనం రాయాలి. ఇప్పుడు దాన్ని టీ ప్లస్ 1/12 ఒకటి వస్తుంది, ఇంకొకటి మైనస్ టీ మైనస్ 1/20 ఒకటి వస్తుంది. 3/20 అంత వస్తుంది కదా. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు ప్లస్ దీంట్లో వస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు. ఓకేనండి. అలా అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకేనా. అది కూడా ఎలా చేయాలని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంత పెద్ద ప్రాసెస్ మీ ఇంత చేసేసరికి మీకు టైం కూడా అయిపోతుంది. సింపుల్గా చేయాలని అంటే ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి, వాడు 6 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తే ఇలా వెళ్తున్నాడంట 5 మినిట్స్ లేట్గా. 7 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తే 3 మినిట్స్ లేట్గా 3 మినిట్స్ ఎర్లీగా వెళ్తున్నాడు. దీనికి చూడండి ఎలా రాశారు. డిస్టెన్స్ బై 6 డిస్టెన్స్ బై 7 ఇదంతా స్పీడ్, ఇదంతా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ప్లస్ 1/20. దీన్ని బేస్ చేసుకుని ఎంత వచ్చిందంటే డి ఈజ్ ఈక్వల్ టు 5.6 కిలోమీటర్స్. అంత ప్రాసెస్ చేసే కన్నా ఇది సింపుల్గా ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? 5 మినిట్స్ లేట్ కదా, దీన్ని అవర్స్లోకి మారిస్తే 5/60. 5/60 ఎంత? 1/12. 3 మినిట్స్ లేట్ కదా, 3 మినిట్స్ లేట్ని ఎలా రాయొచ్చు? 3/60. 3/60 ఎలా రాయొచ్చు? 1/20. ఓకేనా. ఇప్పుడు చూడండి, 1/12 ప్లస్ ఏవైనా సరే ఇక్కడ ఎర్లీ ఇచ్చాడు అనుకోండి, లేట్ ఇచ్చాడు అనుకోండి, ఆ రెండింటిని యాడ్ చేసేయాలి. అప్పుడు మనకి కరెక్ట్గా టైం అనేది అక్కడ వస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎర్లీ లేట్ అనేది యాడ్ చేయాలి. ఎర్లీ లేట్. అదే 2 ఎర్లీలు ఇచ్చాడు అనుకోండి, 2 లేట్లు ఇచ్చాడు అనుకోండి, ఈ డిస్టెన్స్ ఈ స్పీడ్ మార్చేసి 2 ఎర్లీ 2 లేట్లు ఇచ్చాడు అనుకో, అప్పుడు మళ్ళీ మారిపోతుంది. ఎర్లీ లేట్ టైమింగ్ ఇచ్చేసి మీకు ఇచ్చాడు అనుకోండి, టైంని బేస్ చేసుకొని స్పీడ్, దీని స్పీడ్ అంతా డిస్టెన్స్ బై స్పీడ్ టైం, డిస్టెన్స్ బై స్పీడ్ టైం, d/6 మైనస్ d/7. దీన్ని బేస్ చేసుకొని d/6 into 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 20 30 32/12 into 20 32/12 into 20 ఇలా రాసుకోవచ్చు. 6 1s 6 2s 2 1s 2 16s
2 1s 2 8s 7 8s 56. D is equal to 56 by 10 is equal to 5.6 కిలోమీటర్. సింపుల్గా వచ్చింది కదా. ఇది నీ 2 స్టెప్స్లో వచ్చేసింది. ఇంతకు మనం చేసింది చాలా చేసాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఎలా చేయాలి, ఎలా ఎగ్జామ్ అప్రోచ్ ఎలా చేయాలి అనేది కూడా నీకు క్లియర్గా చెప్తాం అనమాట మనం చెప్పబోయే క్లాసెస్లో. ఓకేనండి, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కషన్ చేద్దాం. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.